రాబోయే వర్షకాలంలో మంచిర్యాల జిల్లాలో విరివిగా మొక్కలు నాటి భూ ఉష్ణపాతాన్ని నిరోధించాలని బీజేపీ సీనియర్ నాయకుడు సేంద్రియ వ్యవసాయ రైతు గోనె శ్యాంసుందర్రావు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణపై బుధవారం రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్రావు మాట్లాడుతూ రహదారుల విస్తరణ పేరిట వృక్షాలు తొలగించారని ఆరోపించారు. జనాభా పెరుగుతుంది కానీ చెట్ల సంఖ్య పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణమును నిర్లక్ష్యం చేయడం వల్ల వేడి పెరిగిపోతుందన్నారు. వడదెబ్బ కారణంగా పలు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. పురపాలక శాఖ, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని కోరారు. పర్యావరణంను కాపాడుకుని భావితరం వారికి మంచి వాతావరణం ఇవ్వాలని శంకర్, శ్రీనివాసరావు అన్నారు. మేము హాజీపూర్ ఏపీఎస్ తరఫున పోయిన సంవత్సరం హాజీపూర్లో జరిపాం. పర్యావరణాన్ని కాపాడాలని చెప్పింది. ఈరోజు మన మంచిర్యాల పట్టణంలో జరుపుకుంటున్నాం. మిత్రులారా, ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాతావరణం గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. అందరం కూడా అనుభవించాం. మన మంచిర్యాల పట్టణంలో సుమారు 46-47 డిగ్రీల కూడా మరి ఉష్ణోగ్రత పెరిగిన సంగతి మనందరికీ తెలుసు. దురదృష్టం ఏంటంటే గతంలో మరి ఉష్ణోగ్రత పెరిగినా కూడా చెట్లు ఉండడం వల్ల, మరి గాలిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఏర్పడపోయేది. కానీ ఈనాడు ఎక్కడ చూసినా కూడా రోడ్డు వైడనింగ్తో పేరుతో, అదేవిధంగా పెద్ద విశాలమైన రోడ్ల పేరుతో రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నీ కూడా తీసివేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మనం అందరికీ సౌకర్యం కోసం చూసుకుంటున్నాం, కానీ అంతకన్నా అసౌకర్యం మనకు కలిగింది. జీవితాలే వాస్తవంగా ఉంటామా లేవా అనే పరిస్థితి ఉంది. నాకు తెలిసిన కుటుంబాల్లోనే సుమారు 4 నుంచి 5 మంది చనిపోవడం జరిగింది. వారు ఎండదెబ్బ తిని సుమారు దాని అందరూ కూడా 40 నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళే చనిపోయారు. ఎందుకంటే పెద్దలు బయటికి రాకపోవచ్చు, కానీ యువకులు పని మీద బయటికి పోయి వాళ్ళు మృత్యువాత పడాల్సి మనం చూసాం. మరి మిత్రులారా, మన మంచిర్యాల పట్టణంలో ఈనాడు మనం గమనించవలసిన విషయం, మరి అధికారులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ, మరి ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ముందుండి రాబోయే వర్షాకాలం నుంచి ప్రతి వాడలో కూడా చెట్లు నాటాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి ఇది కేవలము ఏ ఒక్కరి పని కాదు, అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యాలు కావాల్సిన అవసరం ఉన్నది. ఏదో రాజకీయ నాయకుల పేరు వదిలిపెట్టడమో లేకపోతే అఫీషియల్ పేరు మీద వదిలిపెట్టడం పని కాదు. అందరూ స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చేసి ప్రజలందరూ, పౌరులందరూ కూడా కలిసి చేయవలసిన పని, ముఖ్యంగా మహిళలు కూడా ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ అందరూ గమనిస్తున్నారు, దయచేసి ప్రజలందరూ చూడండి. ఇవాళ 51 డిగ్రీకి మన వేడికి 51 డిగ్రీలకు ఎండ వచ్చి మనం ప్రతి ఒక్కరూ ఏసీ లేని బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరూ ఇవాళ మంచిర్యాల పట్టణంలో తీసుకుంటే 1,00,000 జనాభా ఉన్నప్పుడు ఒక 2 లక్షల చెట్లు ఉండాలి. ఇవాళంతా కూడా 10 రోజుల చెట్లు కూడా లేవు. దీన్ని ప్రభుత్వాలు గ్రహించి కానీ, జిల్లాధికారులు గ్రహించి కానీ ఖచ్చితంగా రాబోయే హరితహార ప్రోగ్రాంకి ఉంది. ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా మంచిర్యాల పట్టణంలో ఒక 2 లక్షల చెట్లు పెట్టాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇలా ప్లాస్టిక్తోని వాటర్ ఇంకిపోకుండా ఇలా భూమిపైన ఉండి ఇలా వాటర్ కొరత కూడా ఏర్పడ్డది. ప్రతి ఒక్కరు వేసి పెట్టుకుంటారు. నాకు భవిష్యత్తులో ఏమనిపిస్తుందంటే ప్రతి ఒక్కరు పర్వతారోహణం చేసేటప్పుడు ఏదైతే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుంటారో వెనుక ఇట్లా ఏసీలు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది కావచ్చు. రేపు ఫర్దర్గా రాబోయే కాలంలో కంపల్సరీ ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్లాస్టిక్ నిషేధించాలి. మనం లేకపోతే భవిష్యత్ తరాలకు ఎవరు కూడా ఈ మనుషులు, మానవ జాతి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు హాజీపూర్ ఎపిసి ఆధ్వర్యంలో, శ్యాంసుందర్ గారి ఆధ్వర్యంలో పర్యావరణ అందరూ కాపాడాలని అందరూ వచ్చి దీన్ని విజయం చేసినందుకు వారికి ప్రతి ఒక్క ధన్యవాదాలు. ముఖ్యంగా గమనించింది ఏంటంటే దేవుడు సృష్టించిన గాలి కానీ, నీరు కానీ, భూమి కానీ, ఈ మూడింటిని మనము సృష్టికి వ్యతిరేకంగా, దేవుడు సృష్టించేటిని మనము వ్యతిరేకంగా పోయి అన్నిటిని పొల్యూషన్ చేశాము. రాబోయే తరాలకు ఇచ్చేది మనం ఆస్తి కాదు. ఈ మూడింటిని కాపాడితే మన యొక్క పిల్లలు బతుకుతారు. కానీ మీరు ఆస్తులు సంపాదించి దేవుని గుళ్ళలకు మొక్కితే రాదు.
ప్రతి ఒక్కరూ ఈ పర్యావరణ కొడితే భగవంతునికి సేవ చేసినట్టే కానీ గ్రహించుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ పర్యావరణం కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయంపై మంగళవారం సాయంత్రం శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కుంచ భూపతి, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు తలారి రాజుల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ ఘన విజయం సాధించిందన్నారు. తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమై అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఏపీలో టీడీపీ ప్రభుత్వం ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణలో కూడా పార్టీ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి గరిగంటి రాజయ్య, మల్లయ్య, ముండయ్య, పానుగమటి నారాయణ, వేల్పుల వినోద్, శివాజీ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. 164 సీట్ల మెజార్టీతో గెలిచినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆఫీసుకు తాళం వేస్తామన్న వల్ల నోర్లు పుట్టినట్టుగా ప్రజానీకం ఇక్కడ కానీ ఆంధ్రలో కానీ వారికి నోర్లు మూయించినందుకు ప్రతి ఒక్క ఓటర్స్కు పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నేను అన్నవాడు ఎవడి సుఖ ప్రపంచంలో సుఖ ఎవడి సుఖ నిలవలేదు. నీతికి నిజాయితీకి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశజ్యోతిగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి మొదలుపెట్టి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ ఇవాళ మళ్ళా అధికారాన్ని చేజిక్కించుకున్నాం. అంటే వాస్తవానికి తెలంగాణకు ఆంధ్రకు జరిగిన పోరాటంలో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు అన్న వాళ్ళకి ఇవాళ ఒక గుణపాఠం అయింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్పీ రూపురేఖ లేకుండా చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రజల గుణపాఠం చెప్పిళ్ళు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుంది. రేపో మాపో ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదన్న వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా మేము చెప్తా ఉన్నాం. రేపు రాబోయే రోజులలో తప్పనిసరిగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కంపల్సరిగా ప్రజలు న్యాయం చేస్తానన్న ఉద్దేశంతో చేస్తూ ఉంది. ఇవాళ అంతకుముందు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు 4వసారి. ఇవాళ తెలంగాణకు కూడా మంచి నాయకుడు వస్తాడు. రేపు రాబోయే రోజులు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము వేడుకుంటా ఉన్నాం.